కావలి పట్టణంలో వెలుగు చూసిన షేర్ మార్కెట్ మనీ స్కామ్పై కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన మనీ స్కామ్లో బాధితులకు న్యాయం జరుగుతుందన్న పరిస్థితి కానరావడం లేదన్నారు. డబ్బులు కట్టిన వారిలో 71 మంది పోలీసు సిబ్బంది ఉన్నారని, వీరిలో ఒక కానిస్టేబుల్ ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ, హౌసింగ్ శాఖ ఉద్యోగులు బాధితులుగా ఉన్నారన్నారు. ఒక్క కావలిలోనే 100 కోట్లు కట్టి ఉన్నారని, ఇక కాకినాడ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బాధితులు వందల సంఖ్యలో ఉన్నారన్నారు. ఈ కేసును కావలి డీఎస్పీ, రూరల్ సీఏ తేల్చలేరని, వీరిపైనే అనుమానాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ కేసును సిబిఐకి అప్పజెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చనిపోయాడు. నేను వాళ్ళ ఇంటికి పోయాను. బాగా పాపం ఏడుస్తూ ఆ రోజు ఈ విధంగా అన్నా డబ్బులు కట్టాడన్నా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానికి కూడా లేదన్నా, ఆ టెన్షన్కి రోజు అతను ఏడుస్తూ చాలా టెన్షన్ పడేవాడనా, ఆ టెన్షన్ వల్ల అతను చనిపోయాడనా అని చెప్పి ఆ రోజు నాకు చెప్పడం జరిగింది. నిజంగా చాలా బాధేసింది. చిన్న పాప ఆమెకి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే పాపం. ఒక అన్నగాడు ఉన్నాడు అనుకుంటా సేమ్ డిపార్ట్మెంట్లో, అతన్ని కూడా పాపం భయపించినట్టుంది ఈ రాజేశ్వరరావు డిఎస్పీ గారు. ఎక్కడైనా చెప్పామంటే నీ తాట పీకతాం, ఇదే సోది. ఏముంది ఆర్డినరీ వాళ్ళని భయపించేది ఏముంది? నాకే వార్నింగ్ ఇస్తున్నాడు ఆ సిఐ రాజేశ్వరరావు గారు, సిఐ గారు. నీ వార్నింగ్కి నువ్వు కేసులు పెడితే, అక్రమ కేసులు పెడితే 100 కేసులు పెట్టినా మేము భయపడము. కావాలంటే నువ్వు అక్రమ కేసులు పెట్టి జైలు పంపించినా ఐ డోంట్ కేర్. నువ్వు ఎవరిని భయపెట్టినా ఏమన్నా చేస్తా. నిన్న కూడా మీ సిఐ మా వేణునైతే నానా బూతులు తిట్టాడు. నీ సంగతి చూస్తా, నీకు 41 నోటీస్ ఇస్తా. ఏంది ఇచ్చేది 41 నోటీస్? నేను చెప్పాను, నేను మాట్లాడిన తర్వాత ఏంది మా వేణుకి 41 నోటీస్ ఇస్తామంట? ఏంది నువ్వు ఈ కథ మాట్లాడింది? నేను దగదత్తుగా నాకివ్వు బా, ఏదోనంటే నేను పోతాను, నువ్వు అక్కం కేసు పెట్టుకో. అసలు దొంగ చేతికి తాగాదు ఎమ్మెల్యే ఏంది ఇచ్చేది? నాకు అర్థం కావడం లేదు. నీ చేతికి అసలు దొంగ నువ్వు, ప్రధాన పాత్ర దాగి. ఇప్పుడు నువ్వు నీ వల్లే ఇదంతా కూడా అక్కడ మనీ కాడ అడ్జస్ట్ కాక ఈరోజు శుభాన్ని చిక్కడం జరిగింది. కాకుండా చిక్కవుడు కాదు వాడు. నువ్వు కాజేసావంటే ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు దొంగలు ఊరు పంచుకున్నట్టు వాడిని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకొని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే, దానికి సహకరించిన సిఐ, డిఎస్పీ, ఇతర అధికారులు దానికి ఎందుకు సహకరించారు? ఇమీడియట్గా ఎందుకు అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టలేదు? 10 రోజులు వాడికి సక్కగా మర్యాదలు చేసి గెస్ట్ హౌస్లో, అదేవిధంగా పోలీసు గెస్ట్ హౌస్లో 10 రోజుల నుంచి అతని వద్దనున్న మనీనంతా కూడా, మరి ఎక్కడెక్కడ క్యాష్ ఉందో అదంతా కూడా తెప్పించి నొక్కేసి, దీనికి ప్రధాన కారణం కావ్య కృష్ణారెడ్డి, అంటే గావి కృష్ణారెడ్డి, సిఐ, డిఎస్పి, ఇంకా మిగతా వాళ్ళు. ఇటువంటి దొంగలకి ఈ కేసుని రెఫర్ చేయడం ఎంత మాత్రం సబబు అని ఈరోజు నేను ఎస్పీని అడుగుతా ఉన్నాను, ఐజీని అడుగుతా ఉన్నాను, డీజైజీని అడుగుతా ఉన్నాను, డీజేపీని అడుగుతా ఉన్నాను. ఈరోజు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రమేష్ అనే వ్యక్తి కానిస్టేబుల్ డబ్బు కట్టి చనిపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను. దీనిని స్టేట్కి సంబంధించిన సిఐడికో లేదా సిట్టుకో కాదు, ఇది తెలంగాణకి మరియు కర్ణాటకకి సంబంధించిన కేసులు కూడా వాళ్ళు కూడా కొన్ని 100 కోట్లు కట్టున్నారు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలని నేను కోరుతున్నాను. నా కావలి నియోజకవర్గంలో ప్రజలకి న్యాయం జరిగేదాకా తప్పక వాళ్ళందరికీ కూడా అండగా ఉంటాం. ఎందుకంటే ఈ సిఐ మీద, ఈ డిఎస్పీ మీద మాకు నమ్మకం లేదు. తక్షణమే వాళ్ళని ఇక్కడి నుంచి బదిలీ చేయాలి, ఈ కేసుని వాళ్ళ నుంచి తీసివేయాలి అని మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఈ నొక్కేసిన దాంట్లో ప్రధాన ముద్దాయి డిఎస్పీ గారు, సిఐ గారు. దేర్ నో డౌట్. కావలి ప్రజలందరూ కూడా తెలుసుకోండి, రాష్ట్రమంతా తెలుసుకోండి, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, అక్కడ సుభాని చేతిలో మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో తెలుసుకోండి. దీంట్లో పోలీసు డిపార్ట్మెంటు, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే 100% ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది వినికిడి ప్రజలంతా గుసగుసగా చెప్పుకుంటున్నారు. కాబట్టి దీని మీద కంపల్సరీగా ఎంక్వైరీ వేయాలా. ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, ఎవరైతే ఈ స్కీములో పేద ప్రజలు, డిపార్ట్మెంటు, పోలీసు డిపార్ట్మెంటు ఆఫీసర్స్, కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇదంతా కూడా ఈరోజు ఈ స్కీమ్స్లో విపరీతంగా డబ్బులు పెట్టున్నారు. కాకపోతే
అన్అకౌంటెడ్ మనీ ఎక్కువ ఉంది. 5% అకౌంటెడ్ ఉంటే అన్అకౌంటెడ్ దాదాపు 95% ఉందని నేను చెప్తున్నాను గట్టిగా. ఎందుకంటే ఎవరో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అకౌంటెడ్ పెట్టరు. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. దాదాపు ఆ విష్టి చినిపోయిన కాగితం వాళ్ళ నేమ్స్ నేను చెప్పకూడదు. ఎందుకంటే మరి వాళ్ళకి ఎందుకంటే ఈ సిఐ గారు డిఎస్పీ గారు వాళ్ళందరినీ భయపించేస్తున్నారు. మీరు కానీ కంప్లైంట్ ఇచ్చినా, మీకు ఇంత అమౌంట్ పెట్టారని చెప్పినా మీ అమౌంట్ దేవుడికి మీ ఉద్యోగాలు పోతాయి, మీ ఇష్టమని భయపెట్టేసి వాళ్ళు ఉన్నారు. 1 టౌన్లో 15 మంది ఉన్నారు, 15 మంది. అదేవిధంగా 2 టౌన్లో 16 మంది ఉన్నారు, రోడ్లో 12 మంది ఉన్నారు, జగదంకు 8 మంది ఉన్నారు, కొండాపురంలో 11 మంది ఉన్నారు, ఉమెన్ పీసీస్ 9 మంది ఉన్నారు. మొత్తం 71 మంది. మొత్తం పోలీసు డిపార్ట్మెంట్లో కావ్య కృష్ణారెడ్డి అంటే గావి కృష్ణారెడ్డి చెప్పినట్టు పోలీసు డిపార్ట్మెంట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టారనే దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంతమంది పెట్టారో ఇంకా చెప్పనే అవసరం లేదు. ఎందుకంటే ఎవరికైనా నెలకి నీకు 16% దాకా వడ్డీ వస్తుందంటే ఇంకేం కావాలి? సిఎంఆర్ అండ్ చందన బ్రదర్స్ లో వెండి వెలుగులు 2500 రూపాయల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం. వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్. మా కంచి మాస్టర్ వీవర్స్ వారి కళా నైపుణ్యంతో అల్లిని అసూయపడేట్టుగా నేయించిన కంచిపట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి. వేలాది రకాల కంచిపట్టు, ధర్మవరం, దేవరాగ పట్టు, ఇక్కత్ పట్టు, కామాఖ్య పట్టు, సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచిపట్టు చీరలు కంచి ధరలకే. ప్యూర్ జార్జెట్ చీరలు, ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ వర్క్ సారీస్, కాటన్ చీరలు, నేత చీరలు, పెట్టుబడి చీరలు మిల్లు ధరలకే. మెన్స్ వెడ్డింగ్ సూట్స్, షెర్వానీస్, కుర్తా పైజామా, బ్రాండెడ్ రెడీమేడ్స్, విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిట్టిపొట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్, సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.